ధారాగోపి గారు, మావిగన్ పైన లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీటు, అదే మావిగన్ పైన సీఎం గారి కామెంటు రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఏంటి తండ్రి కొడుకుల్లోనే ఈ క్లారిటీ మిస్ అవ్వడము, భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం? సార్ అంటే ఇద్దరి మధ్య ఒక అవగాహన అనేది లేదని స్పష్టం అవుతుంది. సిఆర్డిఏ పరిధి చాలా విస్తృతం. అటు సత్తెనపల్లి వరకు, గుంటూరే కాదు సత్తెనపల్లి వరకు కూడా సిఆర్డిఏ లిమిట్స్ ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు చెప్పారు. కాబట్టి ఆయన దానికి కట్టుబడి మావిగన్ను మేము ఆల్రెడీ మావిగన్లో భాగంగానే మేము ఏదో చేస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. అయితే లోకేష్ కి ఏమో అవగాహన లేదు కాబట్టి, లోకేష్ కి రాజధాని పట్ల ఒక పెద్ద అవగాహన లేదు, లేకపోతే చంద్రబాబు జగన్ మాట్లాడే దాని పట్ల అవగాహన లేదు కాబట్టి ఆయన విధ్వంసం లేకపోతే ఇంకోటో ఏదో మని ట్వీట్ చేస్తాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య. సరే, యాక్చువల్లీ మావిగన్ ఎందుకు వద్దని చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో ఒక చర్చ పెట్టచ్చు కదా, చెప్పొచ్చు కదా, ప్రజలకు వివరించి చెప్పొచ్చు కదా. కానీ ఆ పాయింట్ ఎక్కడ తీసుకున్నారు? ఎందుకు చెప్పలేరు సార్, వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఈ 2 లక్షల జనాభా ఉన్న 29 గ్రామాలు, ఒక బెంగళూరుతో 1,25,00,000 ఉన్న బెంగళూరుతోటో 1,15,00,000 ఉన్న హైదరాబాద్ తో పోటీ పడ్డం అనేది సాధ్యం కాదు. అది వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ మాట మాట్లాడలేడు. కానీ లోకేష్ కి ఇవన్నీ తెలియవు కాబట్టి ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. అదే జగన్మోహన్ రెడ్డి, సార్ జగన్మోహన్ రెడ్డి ఒక చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు కానీ నేను విజనరీ అని. జగన్మోహన్ రెడ్డి విజనరీ. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్ది అన్నాడు. అందరూ ట్రోల్ చేశారు. కానీ పారాసిటమాల్ నే కొద్దిగా మోడిఫికేషన్ తోటి కోవిడ్ మందుగా తీసుకొచ్చారు. తర్వాత కోవిడ్ తో మనం సహజీవనం చేయాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కానీ 2 ఏళ్ళు కోవిడ్ తో సహజీవనం ప్రపంచం అంతా సహజీవనం చేసింది. తప్పదు. అది జగన్మోహన్ రెడ్డి ప్రాక్టికల్ గా మాట్లాడతారు. ఇప్పుడు కూడా ఈ మావిగన్లో కూడా ప్రాక్టికాలిటీ 2 లక్షల జనాభా ఉన్న 29 గ్రామాల కంటే 60 లక్షల జనాభా ఉన్న ఈ 3 పట్టణాలు, ఈ మధ్యలో ఉండేటువంటి చిన్న పెద్ద పంచాయతీలు, ఇవన్నీ కరెక్ట్ అని చెప్పాడు జగన్మోహన్. దాన్ని ప్రాక్టికల్ తీసుకోవాలి. దాన్ని తీసుకోకపోతే అంటే ప్రాక్టికల్ గా ఆయన చెప్పేదేదో దాన్ని నువ్వు తీసుకోలేకపోతే అనవసరం. ఇప్పుడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, మూడు నగరాల్లో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 3 నగరాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో రివర్ ఉంది. సో ఇవన్నీ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇవన్నీ కలిపి చూసుకొని చేసుకుంటే తొందరగా. సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి బాగా తెలిసిన విషయం ఏంటంటే కోడిపందాలు బాగా తెలుసు. కోడిపందాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి? నువ్వు కోడి పుంజుని పట్టుకొని వెళ్ళాలి, వెళ్ళి పందెం వేయాలి. కోడిగుడ్డు పట్టుకొని వెళ్తే ఏమవుద్ది? కోడిగుడ్డు పట్టుకొని నువ్వు కోడిపందాలకు వెళ్తావా? అమరావతి కోడిగుడ్డు అండి, అమరావతి కోడిగుడ్డు. అది పుంజవుద్దో పెట్టవుద్దో కూడా తెలియదు, అది కోడిగుడ్డు. ఆ కోడిగుడ్డు పట్టుకొని నేను కోడిపందాలకు వెళ్తానంటాడు. ఎలా సాధ్యం అండి అది? అది పెట్టిన గుడ్డ, పెట్టాలనుకుంటున్న గుడ్డ. అది మళ్ళీ ఇక్కడ పెట్టా పుంజు రెండు మళ్ళీ వ్యత్యాసం వస్తుంది. అది పుంజు అయింది అనుకోండి, ఆ గుడ్డు కూడా లేదు. అది పుంజు అయితే ఒక్క అదృష్టం, పెట్టయింది అనుకోండి, దాన్ని పట్టుకొని కోడి పందానికి ఏం వెళ్తాడు? సో ఇది బేసిక్. అంటే బేసిక్ గా చంద్రబాబు నాయుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు బెంగళూరు సిటీ, చెన్నై సిటీ, హైదరాబాద్ సిటీతో పోటీ పడే నగరం నిర్మించాలంటే నీ జనాభా కనీసం 70 లక్షలు 80 లక్షలు ఉండాలి. 2 లక్షల జనాభా ఉన్న 29 గ్రామాలు పట్టుకొని హైదరాబాద్, బెంగళూరు లేకపోతే ప్రపంచ రాజధాని, ప్రపంచంలో 5 రాజధానులతో
ఇది ఒకటే ఉంది అంటే ఎట్లా ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మగలడు? రైట్. నమ్మట్లేదండి. ఆ అమరావతి ప్రజలే నమ్మట్లేదు ఆ విషయాన్ని. అమరావతి ఇప్పుడు 2వ విడత భూసేకరణకి వెళ్తే అక్కడ గ్రామాల్లో ప్రజలు బూతులు పెడుతున్నారు. నువ్వు మొదటి విడత తీసుకున్న భూములు ఏం చేసావు, ఇప్పుడు ప్రపంచ రాజధాని అంటావు, ఇది ఏమి రాజధాని? ఇది చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అంటే ఎల్లో మీడియా రాసిన రాతలకి మీరు చెప్తున్న దానికి ఎక్కడా పొంతన కుదరట్లేదు. వాళ్ళే 2వ విడతకి పరిగెత్తుకుని వచ్చి మా భూములు తీసుకోండి అని ముందుకు వస్తున్నారు ఉత్సాహంగా అని రాశారు. లేదు సార్, గ్రామాల్లో పంతున్నారు సార్, అధికారులని నిర్వహిస్తున్నారు, తిరుగుతున్నారు. మొదటి విడత తీసుకున్న భూములు రైతులకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడిచ్చారు మీరు అని అడుగుతున్నారండి. వాళ్ళు అడుగుతున్నారు ఆ రైతులు. 2వ విడతకి వెళ్తే ఆ గ్రామాల్లో 2వ విడతకి భూసేకరణకి వెళ్తే ఆ గ్రామాల్లో రైతులు ప్రశ్నిస్తున్నారు, అధికారుల్ని నిలదీస్తున్నారు. ఎక్కడ మొదటి విడత భూముల్లో రైతులకి ప్లాట్లు ఎక్కడిచ్చారు, ఎక్కడ డెవలప్ చేశారు, మాకు చూపించండి అని అడుగుతున్నారండి. అవి ఎల్లో మీడియా రాసుకోవడం లేకపోతే ఎల్లో పార్టీ తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడంలో అది వేరే, కానీ అది రాజకీయ ప్రచారం కావచ్చు, కానీ వాస్తవం అయితే ఇది జరుగుతోంది అక్కడ గ్రామాల్లో.